ప్రభునందు ప్రియులారా, దేవుని ఉన్నతమైన నామమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ధ్యానం కొరకై ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, స్తోత్రాలు. మా పరమ కుమ్మరి, మా సృష్టికర్త, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రములు. చదువుకున్న లేఖన బాని బట్టి స్తుతిస్తూ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన సోదరి సోదరులారా, సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని సృష్టిస్తూ అన్నీ మాట చేత కలునుగాక అంటే కలిగాయి. కానీ మానవుని విషయంలో అలా కాకుండా దేవుడు పని కట్టుకొని శ్రద్ధ తీసుకొని నేలమట్టితో మానవుని నిర్మించి ఆ నిర్జీవమైన ఆ మట్టి బొమ్మలోనికి దేవుడు తన జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని వ్రాయబడింది. అయితే మానవుల్లో ఉండేది దేవుడు అనుగ్రహించి ఇచ్చిన జీవాత్మ. లోకం అనుకున్నట్టుగా మానవులో ఉండేది గాలి కాదు. కాబట్టి గాలి కలిసిపోతుంది, మట్టిలో మట్టి కలిసిపోతుందని సాధారణంగా అంటుంటారు. కానీ మానవుల్లో ఉండేది గాలి కాదు, దేవుడిచ్చిన ఆత్మని, జీవాత్మ అని దైవ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మన వట్టివారము, మట్టివారము, ధూళివారము, దుమ్ములాంటి వారము. మనలో దేవుడు తన జీవాత్మను అనుగ్రహించి జీవింపజేశాడు. ఆదామును అలాగూ జీవింపజేసి సృష్టి పైన దేవుని తర్వాత దేవునంత అధికారము దేవుడు మానవునికి ఇచ్చాడు. కాబట్టి దేవుని పోలికగా దేవుని స్వరూపమందు ఆదామును సృష్టించి సమస్త అధికారం ఇచ్చి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం దేవుడిచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని తర్వాత దేవుని యొక్క అధికారం కలిగిన వాడుగా ఆదామును మనం చూస్తాం. కాబట్టి దేవుడు మానవునికి సృజించి మరి జీవాత్మనిచ్చగా జీవింపజేస్తున్నాడు. కాబట్టి మనలో ఉండేది గాలి కాదు, ఆత్మ అని దైవ గ్రంథం తెలియజేస్తుంది. కొన్ని వచనాలు దేవుని వాక్యం చూస్తాము. యోబు గ్రంథం చూడండి, 27వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 27:1. యోబు ఇంకను ఉపనరీతి ఇట్లనెను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి అన్నాడు. నేను ఇంకా జీవిస్తూ ఉన్నాను అనంటే నా ఊపిరి నాలో ఇంకా ఉంది. దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టి అని వ్రాయబడింది. మన నాసిక రంధ్రములలో దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉండటం వలన మనం జీవిస్తున్నాం, చలనము కలిగినాం, బ్రతికున్నాం అనే సంగతి ఈ వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. తర్వాత యోబు గ్రంథంలోనే చూడండి, 32వ అధ్యాయము 8వ వచనం. 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అని వ్రాయబడింది. కాబట్టి మనలో ఉన్నది ఆత్మ అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అదే 32వ అధ్యాయము యోబు గ్రంథము 18లో నా మనసు నిండా మాటలున్నవి, నా అంతరంగముననున్న ఆత్మనను బలవంతము చేయుచున్నది అని రాయబడిందండి. నా అంతరంగంలో ఉన్న ఆత్మ అని రాయబడింది.
నరులో ఆత్మ ఒకటి ఉంది, నా అంతరంగంలో ఉన్న ఆత్మ అని ఇక్కడ మనం చదువుకుని వచ్చిన భావంలో చూస్తున్నాం. తర్వాత చూడండి, ఏబు గ్రంథంలో ఇంకొక వచనాన్ని చదువుకుందాము. 34:14. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని నెడల తన శ్వాస నిశ్వాసములను తన ఎదుగు తిరిగి తీసుకొని నెడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోవుదురు అని రాయబడింది. చూశారండి, తన శ్వాస నిశ్వాసములు, మనలో ఉన్న శ్వాస నిశ్వాసములు మనవి కాదు, మన మానవుల్లో ఉన్న ప్రతి శ్వాస నిశ్వాసమును దేవుడు ఉంచాడండి. కాబట్టి ఒకవేళ దేవుడు మనలాంటి మనసు కలిగి ఈ మనసుతో ఏమీ అవసరం లేదనుకుంటే తీసేస్తే మళ్ళీ ధూళైపోతాం. మనిషి మట్టి కాబట్టి మరలా మట్టి అయిపోతాడు, అంతే. ఆదాముతో అన్నాడు కదా, నువ్వు తిరిగి భూమి చేరు వరకు నువ్వు మన్ని గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. మట్టి దేహములో దేవుడు తన ఆత్మను మనకిచ్చాడండి. కాబట్టి ఈ యొక్క సమయంన మట్టి బొమ్మలమైన మనలను, మట్టి ధూముతో చేసిన మనలను దేవుడు శరీరాన్నిచ్చి, ప్రాణాన్నిచ్చి, జీవాన్నిచ్చి మనల్ని బ్రతికింప చేస్తున్నాడు. కాబట్టి నరుల్లో ఆత్మ ఒకటి ఉన్నది అని ఇక్కడ మనం చదువుకున్న లేఖన మనం చూస్తున్నాం. తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునేలా నరులందరూ తిరిగి నశించిపోతారని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మనం సృజించాడు. మనిషి జంతువులో నుండి రాలేదు, కోతిలో నుండి రాలేదు, ఇంకో దాంట్లో నుండి రాలేదు. దేవుడు స్వయంగా మట్టి ద్వారా మానవుని నిర్మించి తన పోలిక చొప్పున, తన రూపం చొప్పున మనం కలగజేశాడు. కాబట్టి దేవుని సృష్టి మనము, దేవుని పని అయి ఉన్నాము. కాబట్టి ఆ దేవుని, సృష్టికర్తన దేవుని స్మరించుకొని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సృష్టికర్తన దేవుడే మానవాళి రక్షణ కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మన దోషమును, మన పాపమును, మన అతిక్రమను ధరించి మన కొరకు ఆయన చనిపోయి సమాజంలో తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఇస్తే రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ పరలోకం ఉంది. అందుకే దేవునికి స్తోత్రాలు. ఇంకేనని వారు యేసు ప్రభువును తెలుసుకుని వారు తెలుసుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకుని రక్షణ పొందితే మంచిది, మోక్షం, పరలోక రాజ్యం ఉంది. అలాగూ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, స్తోత్రాలు. మట్టి బొమ్మలుగా ఉన్న మమ్మలను మట్టి రూపంలో మీ రూపంనిచ్చి మీ ఆత్మను మాకు అనుగ్రహించి జీవాన్నిచ్చి జీవింపజేశారు, సృష్టించారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఆత్మనిచ్చిన స్తోత్రములు, బ్రతికింపజేసిన స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఈ మా యొక్క ఛానల్ క్రిస్టియన్ అసెంబ్లీ వనపర్తి అనే ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా నూతన తలంపులతో, నూతన సందేశాలతో ప్రభు ముందుకు నడిపించినట్టు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.